నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్. 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 దేవుడు తన పరిశుద్ధ వాగ్దానములను మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరుస్తున్న రీతిని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి పునరుద్ధాన దినపు దీవెనలతో మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. 1939 రోజులో మనల్ని ప్రవేశపెట్టించిన దేవాది దేవునికి మరి కృతజ్ఞతలు. అలాగే శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో పైడయ్య గారు విజయనగరం జిల్లా నుంచి ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పైడయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, అత్యంత కరుణ వాత్సల్యములు కలిగిన గొప్ప దేవుడు మనందరి పట్ల తన యొక్క నూతనమైన వాత్సల్యతను నూతనముగా పుట్టించుకొనుచు మనలను జ్ఞాపకము చేసుకొని మన పట్ల తన యొక్క ఆదరణను భద్రతను చూపించి మనలను సజీవులుగా కాచి కాపాడి ఈ దినమును అనుభవించుట కొరకు అనుమతించిన మన దేవునికి హృదయపూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుచున్నాను. మనందరినీ దేవుని నామమున కూడుట కొరకు దేవుని ఆత్మ ప్రేరణ మనందరిలో దేవుడు కలిగించినందులకు దేవునికి స్తోత్రములు. వీలారా, మనము గాలికి కూడినట్లుగా కూడలేదు. ఎవరు బలవంతము చేస్తే మనము నిర్బంధముగా ఇచ్చుట కూడలేదు. మన ప్రాణదాత, మన ఆయుష్ ప్రదాత, మన జీవాధిపతి, మన జీవములకు మనుగడ కొనసాగించు దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొని మనలో ఆయన ఆత్మ ప్రేరణ కలిగించి ఆయనను సేవించుట కొరకు, స్తుతించుట కొరకు, ఆయనను ధ్యానించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు ఈ సమయమును మనకు అనుగ్రహింప చేసిన దేవునికి స్తోత్రములు. దేవుడు అనాది సంకల్పము చొప్పున ప్రియులారా సృష్టికి పూర్వమే, జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఎరిగిన దేవుడు. అట్టి దేవదేవుడు మరి ఒక పర్యాయము మనలను కనికరించి జ్ఞాపకము చేసుకుని ఈ పరిశుద్ధ దినములో ప్రవేశపెట్టించి ఆకాశమునకు భూమికి దేవుడైన ఆయనను ఆరాధించుట కొరకు మనలో ప్రేరేపణ కలుగు చేసి దేవుడు మనకి ప్రశస్తమైన సమయమును అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రియులారా, దేవుని యొక్క మాటలను ధ్యానము చేసుకుందాం. దేవుని యొక్క లేఖనములు ప్రియులారా, నేటి దినమందు మనము చదవబడిన లేఖన భాగము నిర్గమాకాండము మనం ఈరోజు చదువుకున్నాము. నేను ధ్యానము చేసిన అంశము వేరుగా ఉన్నప్పటికీ ఆత్మదేవుడు ఈ మాటలనే చెప్పమని దేవుడు చెప్పి ఉన్నాడు. నేను చదవబడిన లేఖనమే ధ్యానము చేయుట కొరకు దేవుని యొక్క సన్నిధిని మనము ఆశ్రయిద్దాం ప్రియులారా. కాబట్టి
నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన మధ్యలో దీవించునుగాక. ఆయన ఆత్మస్వరము మనతో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయాన్ని కోరుదాం. ప్రియులారా, మా జీవములకు అధిపతి, మా మనుగడకు కారణభూతుడా, మా ఆయుష్కాలమునకు ప్రేరణ కలిగించి మమ్మలను క్షమించి కనికరించి మరి యొక్క నూతన దినమును అనుభవించుట కొరకు అనుమతించి నేటి పరిశుద్ధ దినము మా ప్రభువు దినము. మా ప్రభువును ఏలినవాడునైన మీ పాదముల చెంత భయముతో భక్తితో కూడి ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మీ ప్రజలమైన మమ్మలను ప్రత్యేకించుకున్న దేవుడు ప్రభా, మమ్మలను ప్రత్యేకపరిచిన మీ యొక్క సంకల్పమును మేము గుర్తించి ప్రత్యేకమైన దేవుడుగా మిమ్మును మీరు కనపరుచుకొని మీ ప్రజలను, మీ జనాంగమును, మీ సృష్టిని సంరక్షించిన సృష్టికర్త, ఈ దినాశీర్వాదములు మాపై మెండుగా కృమరింప చేసి కాచి కాపాడి కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని యేసు వైపు చూచి తన కార్యక్రమం నడిపించుచున్న మీ దీన సేవకులను, దండరాజయ్య గారిని, మీ దీన సేవకురాలు హిమశ్రీ అమ్మగారిని, వారిని ప్రేమించి ఇచ్చిన ప్రియ కుమార్తెలను, వారికి అనుగ్రహించిన సంఘమును, కుటుంబమును, వారి బంధువర్గమును ఈ దినమందు మీ చేతులకు అప్పగించుకొనుచు వారి ద్వారా అనుదినము ప్రతి నిత్యము ఇన్ని దినముల నుండి వారికి తోడుగా ఉండి వారిని నడిపించుచు నేటి దినమందు కూడా మీ లేఖనములను ధ్యానము చేయుట కొరకు వేకువనే లేచి మిమ్మును స్తుతించే భాగ్యము వారి ద్వారా నాకు మాకు కలిగించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. అయోగ్యుడను, అపాత్రుడను, వట్టివాడును, మట్టివాడును, మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాము నాయన. పరిశుద్ధుడ, నీతిమంతుడవు, న్యాయవంతుడవు, యథార్థవంతుడవు, సత్యవంతుడవు, శక్తివంతుడవు, సజీవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీ కనికరమును మా పట్ల మరొక పర్యాయము కనపరిచి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని మా మధ్య ఆత్మరూపుడివై సంచరించి మీ యొక్క ఆత్మశక్తితో మమ్మల్ని ఆదుకొని ఆదరించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని, కొద్దిసేపు మీ నామమును ధ్యానము చేయగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనందరికీ చిరపరిచితమే. దేవునిని ఎరిగిన దగ్గర నుంచి మోషే ఇశ్రాయేలీయులను నడిపించుట కొరకు, ఇశ్రాయేలీయులను వారి యొక్క భవిష్యత్తుకు నాయకత్వము వహించి నడిపించిన విధానము మనందరికీ తెలిసిన విధానమే, మనందరికీ చిరపరిచితమే. అయితే ప్రతినిత్యము దేవుని మాటలు వినుచునే ఉన్నాము, ప్రచురము చేయుచునే ఉన్నాము. ఏ మాట ఎప్పుడు మనలను సంధిస్తుందో, ఏ మాట ద్వారా మనము ఇతరులను ప్రేరేపించగలుగుచున్నామో, ఏ మాట ద్వారా మనము ఆదరించబడుచున్నామో, ఏ మాట ద్వారా మనము ఆశీర్వదించబడుచున్నామో, ఏ మాట ద్వారా మన మనుగడ కొనసాగుచున్నదో మనము గ్రహించిన వారము కాము.
నేను అనుకుంటున్నాను. ఎందుచేతనంటే మనకు దేవునిని, మన సృష్టికర్త అయిన దేవునిని ఎరిగిన దగ్గర నుండి మనము ధ్యానము చేస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయనను ఆరాధిస్తూనే ఉన్నాము. అయితే ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగం ప్రకారము ఈ మన పితరులు అయినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలే, దేవుడు సృష్టించిన సృష్టి అయినటువంటి ఆయన ఏర్పరచుకున్న జనాంగమే. ఆ జనాంగమును సంరక్షించుట కొరకు, ఆ జనాంగమును ఒక సక్రమమైన పద్ధతిలో జీవింప చేయుట కొరకు, నడిపించుట కొరకు, వారికి దేవుని యొక్క సందేశములను వినిపించుచు లోకములో వారి మనుగడ కొనసాగించుట కొరకు వారికి ఒక నాయకుడు అవసరము అని, ఆ నాయకుడు మోషేగా దేవుడు ఏర్పరిచి, మోషేను వారి యొక్క నాయకత్వపు బాధ్యతలు మోషేకు అప్పగించి, మోషే ద్వారా తన జనాంగమును రక్షించుట కొరకు సంకల్పము కలిగిన మన సృష్టికర్త అయిన దేవదేవుడు అంతటి ఆదరణ, అంతటి ప్రేమ, అంతటి ఆప్యాయత, అంతటి అభిమానము, అంతటి బాధ్యత కలిగిన మన దేవుడు. ఏ బాధ్యత అంటే ఆయన ప్రజలు, ఆయన సృష్టించిన ప్రజలు నశించిపోకూడదని, వారు రక్షించబడాలని, వారికి ఒక నాయకుడు అవసరమని, వారి యొక్క జీవన విధానము సన్మార్గములో సక్రమమైన పద్ధతిలో ప్రతినిత్యము కొనసాగాలని ఆలోచన చేసిన దేవుడు మోషేను నాయకుడిగా ఏర్పరచుకొని వారి బాధ్యత, భద్రత మోషేకు అప్పగించి ఉన్నారు. అయితే మోషేకే అప్పగించిన మన దేవుడు ఇక్కడ చెప్పుచున్న మాట ఏమిటంటే, మీతో నేను రాను. ఇంత ఆదరణ కలిగిన దేవుడు, ఈ ప్రజలు నీ ప్రజలే కదా అని కూడా మోషే చెప్పుచున్నాడు. నీ ప్రజల ఎడలను నా ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. ప్రియులారా, దేవుడు అత్యంత ఇష్టముగా ప్రేమించిన మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు, వారిని రక్షించుట కొరకు అనాది కాలము నుండే ప్రణాళిక కలిగిన దేవుడు. అట్టి ప్రణాళిక కలిగిన దేవుడు వారికి ఒక నాయకుడు అవసరమని మోషేని ఏర్పరిచి, మోషే వారిని నడిపించుట కొరకు, మోషేను వారందరూ అనుసరించుట కొరకు దేవుడు ఏర్పరిచినప్పటికీ దేవుని యొక్క ఆగ్రహమునకు ప్రజలు గురి అయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క చిత్తమును వారు జరిగించినట్లుగా ఇక్కడ 12వ వాక్యంలో చూస్తే, మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. ప్రియులారా, ఏ పేరును బట్టి దేవుడు ఎరిగి ఉన్నాడు? సర్వశక్తిమంతుడు మన దేవుడు. నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశమందే గాని, ఆకాశం క్రింద భూమి మీదే గాని, భూమి క్రిందే గాని నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే సృష్టికర్తను, నేనే మనుషులను సృష్టించిన వాడను, సర్వ భూమికి రారాజును, నాకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. మిమ్ములను నడిపించు దేవుడును, మిమ్ములను కొనసాగింపచేయు దేవుడును, మిమ్ములను సంరక్షించగల దేవుడును అని చెప్పిన దేవుడు, ప్రియులారా, ఆ ప్రజలను తోడుకొని పొమ్మని మోషేతో చెప్పుచున్నప్పుడు మోషే యెహోవాతో మనవి చేస్తున్నాడు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. దేవుని యొక్క కటాక్షము మోషేకి కలిగినదని మోషే అక్కడ రూఢిగా తేట తెల్లము చేసి ఉన్నాడు. ఈ విషయము చెప్పడానికి కారణం ఏమిటంటే, దేవుడు ప్రతి నిత్యము తన ప్రజల పట్ల అనంతమైన వాత్సల్యత,
ప్రతి నిత్యము నూతనముగా జ్ఞాపకము చేసుకొనుచున్న దేవుడు తన ప్రజలను గూర్చి కోపముతో ఆ యొక్క ప్రజలతో రానని చెప్పినప్పుడు మోషే దేవుని ఎదుట బ్రతిమలాడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. యెహోవా దేవుని గురించి మోషేకు తెలియదా? మోషేకు తెలుసు, కానీ మరలా అంటున్నాడు ఇక్కడ, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. అంతవరకు తెలియదా? ప్రభావము కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, మోషేను ఏర్పరచుకున్న దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా దేవుడు నేను నిన్ను తెలుసుకుందనంటే ప్రతినిత్యము ఒక అద్భుతము, ప్రతినిత్యము ఒక ఆశ్చర్యక్రియ, ప్రతినిత్యము దేవుని యొక్క నడిపింపు, ప్రతినిత్యము దేవుని యొక్క కటాక్షము కావాలేనని మోషే యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన గాని, దేవుని యొక్క కటాక్షము గాని, దేవుని యొక్క కనికరము గాని లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. మోషే గ్రహించి ఉన్నాడు. అయితే ఆ విషయము ప్రజలందరూ గ్రహించాలి. ప్రజలందరూ గ్రహించడానికి దేవునితో ఈ విధమైనటువంటి సంభాషణ చేస్తా ఉన్నాడు. ఈ విషయము ప్రజలందరూ గుర్తించాలని ప్రియులారా, మనము ప్రతినిత్యము దేవుని లేఖనములను ధ్యానము చేస్తా ఉన్నాము. దేవుని యొక్క లేఖనములను ఉపాసన పట్టుచున్నాము. దేవుని యొక్క లేఖనములను వివరించుచున్నాము. మనము మన దేవుని శక్తిని మనము ఎరిగి ఉన్నామా? మన దేవుని శక్తి ఎట్లాంటిదేనంటే ప్రియులారా, సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించినట్లుగా చేయగల సర్వశక్తిమంతుడు. ఈ భూమి మీద నేనును నీ ప్రజలను, భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారు మన ఎట్లా తెలుస్తుంది ప్రియులారా? మనము ప్రత్యేకింపబడిన వారము గనుకనే ఏ ఒక్కరికి లేని అవకాశము ప్రియులారా. 2025 సంవత్సరములకు పూర్వమే, జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ రోజున ఈ కూడికలో ఇంతమందిని ఈ సమయములో కూడుకొని ఆయనను ధ్యానిస్తున్నామని, ధ్యానించగలమని, ఆరాధించగలమని, ఆయనను ఆశ్రయించగలమని, ఆయన శరణు కోరగలమని, ఆయనను ఘనపరచగలమని, ఆయన సృష్టికి పూర్వమే జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడను అనువాడనైన దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు. ఆ మన పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ద్వారా నేటి సమయం ముందు ప్రియులారా మనము ఆయన నామమును ఘనపరచుట కొరకు ఇట్టి విధముగా కూడి ఉన్నాము. ఎవరెవరేమో ఎవరికీ తెలియదు, ఎక్కడి వారమో ఎవరికీ తెలియదు. కేవలము మన స్వరములో మాత్రము వినుచున్నాము, ఒకరికొకరు వినుచున్నాము. ప్రియులారా, ఎవరి ఆంతర్యం ఏమిటో ప్రజలమైన మనకు తెలియదు. ఎందుచేతనగా హృదయము రహస్యమైనది, హృదయము అంతరంగములో ఉన్నటువంటిది దేవుడు తప్ప మానవులకు ఎవ్వరికీ తెలియదు. ప్రక్కనే ఉన్న భార్యాభర్తలకు కూడా కలిసి జీవించుచు సహజీవనము చేయుచున్న భార్యాభర్తలకు కూడా, వారి గర్భమున పుట్టిన బిడ్డలకు కూడా తల్లిదండ్రుల ఆంతర్యము గాని, బిడ్డల ఆంతర్యము గాని, సమాజం యొక్క ఆంతర్యము గాని, ఎదుటి మనిషి యొక్క ఆలోచన విధానం గాని ఏ ఒక్కరికి తెలియదు. ఇది కేవలము రహస్యములు ఎరిగిన దేవుడు, మర్మములను బయలుపరచగలిగిన దేవుడు, మరుగైన విషయములను తేటతెల్లము చేయగలిగిన దేవుడైనటువంటి మన సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు నాదుని ద్వారా ప్రభు అయిన యెహోవా దేవుడు మనలను ఆయన బిడ్డలుగా, ఆయన సంతానముగా, ఆయన స్వజనాంగముగా ఏర్పరచుకొని ఉన్నారు ప్రియులారా. అయితే మనము ఈ లోకములో నుండి వేరుపరచబడిన జనాంగమని, ఆయన రక్షించిన జనాంగమని ప్రియులారా మనము సేవించుచున్న దేవుడు ప్రత్యేకమైన దేవుడని, ప్రత్యేకించబడిన దేవుడని, పరిశుద్ధుడైన దేవుడని, అన్యాయము చేయని దేవుడని, నీతిమంతుడని,
శక్తి స్వరూపుడని, ఆత్మసాక్షి అయిన దేవుడని, నమ్మకమైన సాక్షి అయిన దేవుడని, పరిపూర్ణ సాక్ష్యము కలిగిన దేవుడని, మృతులను సహితము జయించి మృత్యుంజయుడైన దేవుని యొక్క శక్తి దేవునిలో ఉన్నదని ఎరిగిన మనము ప్రతి నిత్యము నీవు మాతో ఉండవా, మమ్మలను కరుణించవా, మమ్మలను కాపాడవా, మమ్మలను కనికరించు నాయన, మమ్మలను రక్షించు నాయన, మా కుటుంబములను రక్షించు నాయన అని మనం ప్రార్థన చేయటానికి కారణం ఏమిటంటే మన ఆత్మ బలహీనత. ప్రియులారా, మనలో ఆత్మ బలముగా పని చేసిన ఎడల ఈ విధమైనటువంటి అనగా మన శరీరములో ఉన్నటువంటి ఈ ఇంద్రియములు మన మాటలు వినుటలేదు. మన శరీరంపై మనకు అధికారము లేదు. మన శరీరములో ఉన్న ఆలోచనలు, ఇంద్రియములు ఎప్పుడో త్రోవ తప్పిపోయి ఉన్నాయి. అందుచేతనే అంతరంగములో ఆలోచన, దేవుని యొక్క మాటలు ప్రసంగి భక్తుడు చెప్పుచున్నట్లుగా హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయము గూర్చి హృదయములో ఉన్న ఆంతరంగిక విషయములు ప్రియులారా ఎదుటి వారితో మంచిగానే మాట్లాడుతున్నట్లు కనిపిస్తారు, కానీ ఎదుటి వారికి మన మాటల ధోరణి కానీ లేదా మన యొక్క వ్యవహార ధోరణి కానీ మన యొక్క జీవన విధానం కానీ ఎదుటి వారు చూచినప్పుడు ఎదుటి వారిలో మీరు గ్రహించినా గ్రహించకపోయినా లోకస్తులు మాత్రము మన ఆంతరంగమును మనలను పడగొట్టడానికి, మనలను విచ్ఛిన్నము చేయడానికి, మనము ఎప్పుడు వారికి చిక్కుతామా, ఏ మాట ద్వారా, ఏ ప్రవర్తన ద్వారా, ఏ విధానం ద్వారా వారికి నలుగురిలో నవ్వులు పాలవుతామని కేవలము దేవుడు ఏర్పరచుకొనిన జనాంగము గూర్చి లోకములో ఉన్న అన్యులు, సున్నతి లేని వారు ప్రతి నిత్యము కనిపెట్టుకొని జీవించుచున్నారు. ప్రియులారా, మన చుట్టూ అట్లాంటి వారే ఉన్నారు. అటువంటి వారి మధ్య మనము జీవించుచున్నాము. అటువంటి వారి మధ్య జీవించుచున్న మనము ప్రియులారా దేవుని ప్రజలమని ఏ విధముగా మనము గుర్తింపు పొందాలి, దేవుడు మనలను ప్రత్యేకపరిచి ఉన్నాడని ఏ విధముగా మనము తేట తెల్లము చేయాలి, దేవుడు ప్రత్యేకించుకున్నాడని మనల్ని చూసిన వారు ఏ విధముగా గుర్తించాలి. మన ప్రార్థనా జీవితము, మన వ్యక్తిగత జీవితము, మన అంతరంగ జీవితము, మన బాహ్య జీవితము, మన మన సామాజిక జీవన విధానము ప్రియులారా ఏ విధముగా ఉన్నది. మన మాటను ప్రియులారా, మాటలో ఉన్న శ్లేషమును, మాటలో ఉన్న గూఢార్థమును కనిపెట్టి ఈ రోజున ఏ ఒక్కరితో మాట్లాడినను చివరకు దేవుని జనాంగమనబడిన క్రైస్తవులతో గాని లేక బోధకులతో గాని ఉపదేశకులతో గాని పరిచారకులతో గాని లేదా గర్భమందు పుట్టిన బిడ్డలతో గాని లేదా సహచరులతో గాని స్నేహితులతో గాని మనలను ఎరిగిన వారితో గాని మాట్లాడినప్పుడు ప్రియులారా వారు మన మాటలను పాజిటివ్ గా ఏ పరిస్థితులలోనూ స్వీకరించే సందర్భము ఈ రోజున ఈ ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కానరాదు ప్రియులారా, కానరాలేదు. ఎవరితోనైనా మాట్లాడితే ఎందుకు ఈ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు, నా నుండి ఏం ఆశిస్తున్నాడు అనే ఆలోచన, లేదా ఈయన యొక్క పరిస్థితి ఏమిటి, ఈయన ఈ విధముగా నాతో మాట్లాడడానికి కారణం ఏమిటి, ఎందుకు నా గూర్చి నాతో సంభాషించుచున్నాడు అని ఆంతర్యములో కపట ఆలోచనతోనే ఎదుటి మనుషులను ట్రీట్ చేస్తున్నారు తప్ప మనుషుల యొక్క మంచితనము గాని మనుషుల యొక్క యథార్థత కానీ మనసులో ఉన్నటువంటి మంచితనం యొక్క దేవుని యొక్క ఆత్మశక్తిని గాని ఏ ఒక్కరు చివరకు కుటుంబీకులు కూడా గుర్తించుటలేదు, గ్రహించుటలేదు. ఎప్పుడు కూడా లోకమునే ఆశ్రయించి లోకస్తులతో
జీవనము కొనసాగించు. ఎందుచేతనంటే మనము అనేక రకముల ప్రజల మధ్య, అనేక రకముల జనాంగము మధ్య, అనేక రకముల గోత్రీకుల మధ్య మన నివాసము ఉన్నది. వారి మధ్య జీవించుచున్నాము, వారితో కలిసి జీవించుచున్నాము. వారి యొక్క అంతరంగము మనకు అర్థము కాదు. మనకే అర్థము కానప్పుడు మన అంతరంగము వారికి ఎట్లా అర్థమవుతుంది ప్రియులారా? వారు ఎప్పుడూ అర్థము చేసుకోరు. కారణం ఏమిటంటే ఎదుటి మనిషిలో అసూయ, ఎదుటి మనిషి గూర్చి ఒక విధమైనటువంటి అపోహ, అనుమానము, ఎదుటి మనిషి మాటను సరిగా స్వీకరించరు, అర్థము చేసుకోరు. వారు నమ్మినదే, వారు ఆలోచించినదే, వారిని వెనకపట్టి నడిపించుచున్నటువంటి వారి యొక్క మాటలే యథార్థం అనుకుంటారు. కానీ ఏ మాటలో ఏ కపటం ఉన్నదో, ఏ మాటలో ఏ ఆంతర్యం ఉన్నదో, ఏ మాటలో ఎటువంటి దుర్బుద్ధి ఉన్నదో ఎప్పుడైనా దేవుని బిడ్డలమైన మనము గ్రహించగలిగితే అటువంటి వారి మధ్య జీవించుచున్న మనలను ప్రత్యేకించమని దేవుని అడగాలి ప్రియులారా. మనలను దీవించడానికి, మనం ప్రార్థన చేసినా చేయకపోయినా దీవించడానికి సమర్థుడు మన దేవుడు. ఎందుచేతనంటే లోకములో ఉన్నటువంటి వారు అనేక మంది ఈ దేవుణ్ణి ఎరగిన వారే అనేక రకములుగా మన ఎదుట సుఖముగాను, సౌభాగ్యములతోనూ, భోగభాగ్యములతోనూ అనేక రకమైనటువంటి సదుపాయములు అనుభవించుచు మన ఎదుట వారు మనుగడ కొనసాగించుచున్నట్లు మనము గమనించుచున్నాము, చూచుచున్నాము. అటువంటిది సర్వ సృష్టికి సృష్టికర్త, సర్వ సృష్టికి కారణ జన్ముడు, మనలను సృష్టించిన విధాత, మన ప్రాణనాథుడు మనలను పెంచి పోషించుట కొరకు, మనలను సంరక్షించుట కొరకు, మనలను రక్షించుట కొరకు, మనలను దుష్టుని బారిన పడకుండా, పాపుల చేతికి అప్పగించబడకుండా యోగ్యుడైన దేవుడు మనలను తన శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదములకు మనలను అర్హులుగా చేయుడా ప్రియులారా. ఆ విషయమును గూర్చి దేవుని సన్నిధిని మనము ఆశ్రయించాలి. మనలను ప్రత్యేకించమని మనము కోరాలి. ప్రత్యేకించబడిన జనాంగమే అయినప్పటికీ ప్రత్యేకించబడినటువంటి మాట విధానము గాని, ప్రత్యేకించబడిన ప్రవర్తన విధానము గాని, దేవుని రక్షణ భాగ్యమును అనుభవించుట కొరకు, మనము దేవుని బిడ్డలమని నిరూపించుట కొరకు మన ఆలోచన విధానము, మన నడవడిక విధానము, మన ప్రవర్తన విధానము, మన జీవన విధానము ప్రతి క్షణము దేవుడు గమనిస్తున్నాడు ప్రియులారా. ఎంతసేపు ఇతరుల మాటలను బేస్ చేసుకుని మనం నిర్ణయాలు తీసుకుంటే మనలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఏమైనది ప్రియులారా? అనంత జ్ఞానము కలిగిన దేవుడు, ఆది యందే ఆత్మస్వరూపుడు, ఆది యందే ఉన్న జ్ఞానస్వరూపుడు, వెలుగుకు నివాస స్థానమై ఉన్న దేవుడు మన జీవములకు వెలుగును, అక్షయతను ఇచ్చి, మరణమును ఓడించి, మరణమును జయించి, తన బిడ్డలమైన మనలను శోధనకు, శాపమునకు, పాపమునకు, నిరాశ నిస్పృహలకు, నిరుత్సాహమునకు, నీరసమునకు గురి కాకుండా సంరక్షిస్తానని మాట ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతవరకు ఆరాధిస్తున్నాము, ఎంతవరకు మనము గ్రహించి ఉన్నాము, ఎంతవరకు మన దేవుని మనము గౌరవించుచున్నాము, ఎంతవరకు మన దేవుని మనము మన దేవునిగా స్వీకరించి మన దేవునిపై విశ్వాసముతో బ్రతుకుచు, ఎంతవరకు మనము ప్రత్యేకించబడిన వారముగా, ప్రత్యేకమైన దేవుని జనాంగముగా జీవనము కొనసాగిస్తున్నాం ప్రియులారా. ఆలోచన చేయాలి. మన మాట ద్వారా ఎదుటి వారిని రక్షణ మార్గంలోకి నడిపించాలని, ఎదుటి వారు రక్షించబడాలని మనం ఆశ కలిగి ఉన్నాము. చాలా సంతోషకరమైన విషయమే. ప్రతి ఒక్కరు మీ ప్రార్థన చేసినప్పుడు ఇతరుల క్షేమము కొరకు, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల అభివృద్ధి కొరకు, ఇతరుల ఆశీర్వాదము కొరకు ప్రార్థన చేస్తాము. కానీ ప్రియులారా, మనలను ప్రేమించిన దేవుడు మనలను విడువడు, ఎడబాయడు. ఆయన ప్రతి నిత్యము మనలను గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా. ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియులారా. మీ మనుగడ, నా మనుగడ, మనందరి మనుగడ, లోకములో ఉన్న తన జనాంగం యొక్క మనుగడ,
మనలను ఏర్పరచుకుని ప్రియులారా మన గర్భమున పుట్టిన బిడ్డలు మన బిడ్డలే, మన 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 కుమార్తెలే, మన కుమారులే అని మనము ఆలోచన కలిగి ఉన్నాము. కానీ మనలను ఒక సాధనముగా ఉపయోగించుకొని ఆయన భూమి మీద ఎంత మందిని ఎవరెవరిని ఏ విధముగా సృష్టించాలి, ఏ విధముగా పెంచి పోషించాలి, ఏ విధముగా కొనసాగించాలి, ఏ విధముగా వారి జీవన విధానము ఉండాలి అని దేవుని ప్రణాళికలో ముందుగానే ఉన్నది ప్రియులారా. అందుచేతనే ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే ఆదిలోనే అంతమును ఎరిగిన మన దేవుడు మహాదేవుడు, ప్రత్యేకించబడిన దేవుడు, మహాఘనమైన దేవుడు, అత్యద్భుతమైన ఆశ్రయదుర్గమైన ఆశ్చర్యకరుడు, సృష్టికర్త మన దేవుడు ప్రియులారా. అట్టి దేవదేవుని యొక్క శక్తిని, ప్రభావమును, మహిమను మనము కండ్లారా చూచుచు మన జీవితాలలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటనను నెమరు వేసుకుంటే గతించిపోయిన విషయాలు, గతించిపోయిన మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో, సామాజిక జీవితాలలో మన దేవుడు మనలను ఏర్పరచుకొని జ్ఞాపకము చేసుకొని నడిపించుచున్న విధానము ప్రియులారా. మనకు భయపడి దేవుడు మనలను రక్షించలేదు, మనలను పెంచి పోషించుటలేదు, మనలను సంరక్షించుటలేదు. ఆయన ఎడల భయముతో, భక్తితో, ఆయన ఘనమైన నామము కొరకు మనలను ఏర్పరచుకున్నాడు కనుక ఆయనను సేవించుచు, స్తుతించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు, కీర్తించుచు, ఘనపరచుట కొరకు నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబములను, మన సంతానమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా. ఇట్టి దేవదేవుని యొక్క శక్తిని, ఇట్టి దేవదేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళికను ఎరిగిన మనము దేవునికి ఏ విధమైనటువంటి విధేయత కలిగి ఉన్నాము? నిజముగా మనము ప్రత్యేకించబడిన వారమేనా ప్రియులారా? అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తా ఉన్నాము. సమయము చాలదు కనుక వివరించడానికి సమయము చాలదు ప్రియులారా. దేవుని ప్రణాళిక అయితే, దేవుని సంకల్పం అయితే, దేవుని యొక్క ఆలోచన అయితే కేవలము ఆయన యొక్క జనాంగమును రక్షించుట కొరకు, ఆయన జనాంగమును భద్రపరచుట కొరకు, ఆయన జనాంగముతో ఆయనే ఉండి నడిపించుట కొరకు, ఆయనే మనకు నాయకులను, యాజకులను, పరిచారకులను, ఉపదేశకులను ఈ దినమును అనుగ్రహించినాడు. ఆ పాత్ర కుటుంబం దగ్గరకు వస్తే తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉన్నది. సంఘమునకు వస్తే సంఘ పరిచారకులకు, సంఘ సేవకులకు, బోధకులకు దేవుడిచ్చిన్నాడు. సమాజమునకు వస్తే, లోకానికి వస్తే లోకములో ఉన్న అధికారులకు ఇచ్చి ఉన్నాడు. అయితే ఎంతమంది వారి యొక్క విద్యుక్త ధర్మమును ఎరిగి నడుచుచున్నారు? వారిని అనుసరించుచున్న వారు కుటుంబీకులు, సమాజంలోని వారు, విశ్వాసులు, వారి ద్వారా దేవుని వైపు ఎంతమంది ఆకర్షించబడుచున్నారు? వారు చెప్పిన మాటలను విని నిజమే దేవుడే కదా నా సృష్టికర్త, నా విమోచకుడు, నా ప్రాణనాథుడు, నా రక్షణకర్త, నా జీవమునకు మనుగడ కొనసాగించు దేవుడని ఎంతమంది మన కుటుంబాలలోని వారు దేవుని వైపు ఆకర్షించబడుచున్నారు? వారి హృదయాంతరాలములను ఎప్పుడైనా పరిశీలన చేశామా? వారు మనము ఎదురుగా ఉంటేనే వారి అంతర్యములో ఉన్నది మనము ఎరుగము. కానీ వారు బయట ప్రపంచములో సంచరించుచున్నప్పుడు వారి ఆలోచన ఏ విధముగా ఉన్నది, వారు ఏ ఆలోచన చేత ప్రభావితము చేయబడుచున్నారు, వారి జీవన విధానము ఏ విధముగా ప్రభావితము చేయబడుచున్నది, వారి ఆలోచన విధానం ఏ విధముగా ఉన్నదని ఎప్పుడైనా ఆలోచించామా? ఎందుచేతనంటే ఈ రక్షణ భారము నా ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నదని దావీదు భక్తుడు చెప్పుచున్నట్లుగా మనకు ఇచ్చిన బాధ్యత మనము కేవలము ప్రార్థన చేయుట కొరకు. ప్రియులారా, మీరు ఈ సమయమందు ఈ మాటలు వినుచున్నారు. వేరు స్థలాలలో, వేరు ప్రాంతాలలో ఉన్నారు. అయినప్పటికీ దేవుని యొక్క మాటలు, వాక్యము బహు వేగముగా పరిగెత్తుచున్నది ప్రియులారా. మనము వెళ్ళలేని స్థలాలకు కూడా దేవుని మాటలు ప్రపంచవ్యాప్తముగా
ప్రార్థన చేస్తే ప్రియులారా, ప్రార్థన ఆత్మ ద్వారా మన కుటుంబముల వద్దకు, మన కుటుంబముల రక్షణ కొరకు, మన కుమారుల రక్షణ కొరకు, మన కుమార్తెల రక్షణ కొరకు, మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు దేవుని యొక్క ఆత్మ కార్యము చేయడానికి మనం అక్కడికి చేయాల్సిన పని లేదు. వెళ్ళినను మన వలన కాని పని, కానీ మనము చేయగలిగినది, ఆచరించగలిగినది, మన చేతనైనది మన చేతులలోనే దేవుడు ఉంచి ఉన్నాడు. అదే ప్రార్థన ఆయుధము. ఆ ప్రార్థనే ఇక్కడ మోషే యెహోవాతో ప్రార్థన చేస్తున్నాడు. నీవు మాతో ఉండు నాయనా, నీవు మాతో రా నాయనా, నీవు మాతో ఉన్నావని మేము ఏ సూచన కార్యము వలన నువ్వు దేవుడు అని గుర్తిస్తాము, మా నాయకుడు అని, మాతో ఉన్నావని ఏ విధముగా గుర్తిస్తామని మోషే అడుగుచున్నాడు. ప్రియులారా, మన జీవితాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అనన్యమైనటువంటి వర్ణింపజాలనివి, ఇవి మర్చిపోకూడదు. మన జీవితం వెనక భాగమునకు వెళ్తే అనేక సందర్భాలలో దేవుడు మనలను ఆదుకొని, ఆదరించి, ఆశీర్వదించి, సంరక్షించి, కాచి కాపాడి ఉన్నాడు. మనము దేవుని ఎడల భయము, భక్తి కలిగి ఉండాలి. అంతేకాని మన ఎడల దేవుడు భయముతో మనల్ని కాపాడట్లేదండి. దేవుడు మనం ఏదో ఉద్ధరించేస్తామని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటలేదండి. ఆ జ్ఞాపకకర్త, ఆ జ్ఞానవంతుడు, ఆ సువిశేషమైనటువంటి మన రక్షకుడు, మన పాలకుడు, మన పోషకుడు, ఆదియు అంతమునై ఉన్న మన దేవుడు, తన బిడ్డలను ఎరిగిన దేవుడు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచన చేసి ఉన్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తప్పిపోయిన కుమారుని గూర్చి మన అందరికీ తెలుసు, కానీ కుమారుడు ఎక్కడో ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు. కానీ తండ్రి యొక్క హృదయము కుమారుని చుట్టే తిరుగుచున్నది. తండ్రి యొక్క ఆంతర్యము దేవుని ఆశ్రయించుచునే ఉన్నది. ఆ తండ్రి యొక్క ఆలోచనను, ఆ తండ్రి యొక్క ఆంతర్యమును, ఆ తండ్రి యొక్క మనోవేదనను, ఆ తండ్రి యొక్క హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మన దేవుడు గనుక ఈయన చేసిన ప్రార్థన, ఈయన యొక్క ఆత్మ ఘోష ఆ కుమారుని చుట్టూ ఆత్మ సంచారము చేయించు, ఆ కుమారునిలో ప్రేరేపణ కలుగు చేసి, పరివర్తన, పశ్చాత్తాపం, మారు మనసు కలిగించి, నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రిని క్షమాపణ కోరి, నా తండ్రి వద్ద పోగొట్టుకొనిన దానిని నేను పొందుకొనుట కొరకు నేను అర్హుడును కాకపోయినప్పటికీ నన్ను పనివారిలో ఒకనిగా చేసుకోమని అడుగుతానని చెప్పి ఒక పరివర్తన, పశ్చాత్తాపము, మారు మనసు కలగడానికి కారణం ఏమిటంటే ఆయన పరిస్థితులు కాదండి. ఇక్కడ తండ్రి గోజాడుచున్నాడు, రహస్యముగా బాధపడుచు, వేదన పడుచు, రోదన పడుచు, ఆందోళన చెందుచు. సృష్టికర్త అయిన దేవుడు, దేవా నీవు నన్ను ప్రేమించిచ్చావే, ఈ కుమారుల కొరకు నా బాధ్యత ఎంత ఉన్నది, ఈ కుమారులను నేను ఏ విధముగా దూరము చేసుకోగలను, నా నుండి ఏ విధముగా దూరముగా వెళ్ళిపోయి ఉన్నారు, మరలా నా కుమారులను నా వద్దకు చేర్పించవా, దూరదేశము నుండి నీ కుమారులను నీ యొద్దకు రప్పించేదనని చెప్పిన సృష్టికర్త అయిన లేఖనములను ఎరిగిన ఈ తండ్రి స్థానములో ఉన్న కుటుంబ యజమాని కుటుంబ రక్షణ కొరకు, తన కుమారుల భద్రత కొరకు ప్రతినిత్యము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుని శక్తి ఆ తప్పిపోయిన కుమారుని చుట్టూ సంచరించి ఆ కుమారునిలో పరివర్తన, పశ్చాత్తాప, మారు మనసు కలిగించి చివరకు తండ్రి వద్దకు చేర్చినట్లుగా కనబడి ఉన్నది. అందుచేతనే దేవుడు ఈ ప్రజలందరిలో నుంచి, ఆ స్నేహితులందరిలో నుంచి ఆ తప్పిపోయిన కుమారుడిని ప్రత్యేకించుకొని, ఏర్పరచుకొని, తన తండ్రి కుమారుడని అనిపించుకోగలిగే యోగ్యతను అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, నేటి దినమందు కూడా ప్రపంచములో మనము జీవనము కొనసాగించుచుండగా, ప్రపంచములో జీవించుచుండగా మనము ప్రత్యేకించబడిన వారము. మన దేవుడు ప్రత్యేకించబడిన దేవుడు. మనం సేవించుచున్న దేవుడు ప్రత్యేకమైన దేవుడు, పాపులలో చేరని దేవుడు,
నిష్కళంకమైన కన్నులు కలిగిన దేవుడు, పాపము చూడలేని దేవుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు, శక్తివంతుడు, యథార్థవంతుడు, గర్భమున పుట్టిన పిల్లను తల్లి అయిన మరచును గాని నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనని చెప్పిన మన దేవుడు శక్తితో తన యొక్క శక్తిని మన కుటుంబముల చుట్టూ, మన కుమారుల చుట్టూ, మన జీవితముల చుట్టూ, మన భవిష్యత్తు చుట్టూ ఆయన శక్తి ఆవరించి ఉన్నది. ఎందుచేతనగా భవిష్యత్తు నెరిగిన దేవుడు మన దేవుడు, సమస్త భవిష్యత్తుకు అధికారి. రేపేమి జరగనై ఉన్నదో మన దేవునికి మాత్రమే తెలుసు. నీకు గాని, నాకు గాని, మనకు గాని తెలియదు ప్రియులారా. తెలిస్తే మనము ఈ విధముగా మనము కూడుకోవలసిన అవసరత లేదు. ఎందుచేతనగా దేవుడు మర్మములను వివరించగలిగిన దేవుడు, మర్మములను, రహస్యములను బయలుపరచగల దేవుడు, ఆంతర్యములను ఎరిగిన దేవుడు. మన ఆంతర్యములను ఎరిగి మన మాటలు నోటికి రాకమునిపే మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మనలను ప్రతినిత్యము లోకములో ప్రత్యేకించబడిన దేవునిగా ఆయనను ప్రతినిత్యము నిరూపించుకొనుచున్నాడు ప్రియులారా. మనము కూడా ప్రత్యేకించబడిన పరిశుద్ధుడైన దేవుని జనాంగమని మనము రుజువు చేసుకోవలసిన ఆవశ్యకత నేటి దినమందు మన మీదే ఉన్నది. కనుక ఈ మాటల ద్వారా మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన దైనందిన కార్యక్రమాలలో లోకములో నుండి ప్రత్యేకించబడిన వారిగా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొని ప్రత్యేకించి ఆయన నామ ఘనత కొరకు మనందరినీ వాడుకొని స్థిరపరిచి రక్షించి జీవింప చేయునుగాక. ఈ నా మాటలు ముగించుచున్నాను. ఈ నా మాటలలో దోషమున్న యెడల దేవుడు నన్ను క్షమించి సరిచేయునుగాక. ఈ మాటల ద్వారా ఏ ఒక్కరినైనా నొప్పిస్తే దయచేసి క్రీస్తు ప్రేమతో నన్ను క్షమించండి. ఈ మాటలను ముగిస్తున్నాను. ఓవర్ టు యు అమ్మ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు బలిష్ఠుడు. ఇశ్రాయేలు ప్రత్యేకింపబడిన జనాంగం, దేవుని మహిమ కొరకు సృష్టించబడిన జనాంగం. ఆయన మనతో వస్తే, ఆయన మనతో నడిస్తే, ఆయన పగటి మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా మన ముందు వెనక ఆయనే కాపాడుతూ నిత్యము నడిపించువాడు. మోషే సరిగానే అడుగుతాడు, దేవా నీవు మాతో వస్తే, మాతో ఉంటే అంతే చాలు. మా యాత్ర చేయు మార్గములు, మా మజిలీలు నీ మాట చొప్పున, లేచినప్పుడు నీ మాట, ఆగినప్పుడు నీ మాట. నీ మాట సెలవైతే కానీ, నీ మాట ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నిర్మలుడుగా ఆగుపడుతుంది. నిర్మలుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు, ప్రభువు మనతో ఉన్నాడు అని అడుగడుగున నిమిషము మనలను కాపాడువాడు, పోషించువాడు, సంరక్షించువాడు. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చక్కని వాక్య భాగమును అందించిన పైడే గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి అయ్య గారు, వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. రండి, ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. ఆహారం నేడు మాకు దయచేయము, మరణిస్తులను క్షమించిన ప్రకారం మా ప్రమాదములను క్షమించు, మా శోధనైతే కాదు రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. పైడే గారు అయ్యా దయచేసి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నేటి పరిశుద్ధ దిన ఆశీర్వాదములు మనందరికి తోడుగా ఉండి దేవుని కృపా కటాక్షములు మన చుట్టూ విస్తరింపచేసి మరలా మనందరము కలుసుకుని పర్యంతము తన ఆదరణ భద్రత మన చుట్టూ ఉండి మనలను కొనసాగించి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.